బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను తీహార్ జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. దీన్ దయాళ్ ఆసుపత్రిలో కవితకు చికిత్స చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె 100 రోజులకు పైగా జైల్లో ఉన్నారు. కవిత అస్వస్థతకు గురైనట్లు తెలియడంతో ఆమె సోదరుడు కేటీఆర్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను తీహార్ జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. దీన్ దయాళ్ ఆసుపత్రిలో కవితకు చికిత్స చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె 100 రోజులకు పైగా జైల్లో ఉన్నారు. కవిత అస్వస్థతకు గురైనట్లు తెలియడంతో ఆమె సోదరుడు కేటీఆర్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ఇక కవిత అనారోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. లక్ష్మీదుర్గ గత 100 రోజులకు పైగా తిహార్ జైల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఉన్నారు. గత మార్చిలోనే ఈడీ ఆమెను లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించింది. అక్కడ కోర్టులో సబ్మిట్ చేసే కోర్టు ఆమెకి రిమాండ్ విధించింది. సో ప్రస్తుతం ఆమె రిమాండ్ ఖైదీగా ఉన్నారు, తిహార్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత కవిత ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ కోసము అప్లై చేసుకున్నప్పటికీ ఆమెకి కోర్టులో మాత్రము ఊరట లభించడం లేదు. సో ఈ నేపథ్యంలో ఆమె కోర్టులోనే జైల్లోనే ఉండాల్సి వస్తుంది. గత మార్చి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 100 రోజులకు పైగా ఆమె జైల్లోనే ఉంటున్నారు. తిహార్ జైల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి వసతులు కోర్టు అనుమతితో ఆమె పొందినప్పటికీ కూడా మెడిసిన్స్ కావచ్చు, డ్రెస్ల విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో కొంత రిలాక్సేషన్ కోర్టు ద్వారా పొందినప్పటికీ కూడా గత 100 రోజులుగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆమె జైల్లో ఈ రోజు తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తా ఉంది. సో ఆమెను హుటాహుటిన సిబ్బంది, జైలు సిబ్బంది దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెకు ఈ సమస్య ఏంటి అనేటువంటి దానిపైన మాత్రము క్లారిటీ రావాల్సి ఉంది. మరి కాసేపట్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే జైలు అధికారుల ద్వారా కుటుంబ సభ్యులకు కూడా ఆ విషయం తెలిసింది. దాంతో ప్రస్తుతము కుటుంబ సభ్యులు కేసీఆర్ కావచ్చు, తల్లి శోభ కావచ్చు, అదేవిధంగా వారి సోదరుడు కేటీఆర్, వారి కుటుంబ సభ్యులతో పాటుగా పార్టీ వర్గాలు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి, ఆందోళనలో ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన వారి కుటుంబ సభ్యులంతా కూడా ఢిల్లీ వెళ్లేందుకు ప్రయాణమవుతా ఉన్నారు. కవితను హాస్పిటల్లో కలిసేందుకు ప్రయాణమవుతా ఉన్నారు. అయితే మరి ఇక్కడ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వారిని కలిసేటువంటి అవకాశం ఉంటుందో దానికి కూడా మళ్ళీ లీగల్ గా ప్రొసీడ్ కావాల్సి ఉంటుందా అనేటువంటిది అవన్నీ కూడా వివరాలు తెలుసుకుంటా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి అయితే ఆమె సోదరుడు కేటీఆర్ ఢిల్లీకి పయనమయ్యారు. పార్టీ వర్గాలు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు రాత్రి 8:45 ఫ్లైట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఫ్లైట్ కి వెళ్లేందుకు కూడా అందరూ సమాయత్తమవుతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ విషయం బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్తా ఉన్నారు. సో మొత్తానికి ఈ పరిణామం పట్లనైతే తీవ్ర ఆవేదనని పార్టీ వ్యక్తం చేస్తా ఉంది. అన్యాయంగా ఇరికించారు, 100 రోజులకు పైగా ఒక ఆడ కూతుర్ని జైల్లో పెట్టారు, ఇది అని కొంత ఆవేదన అయితే పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తా ఉన్నాయి. సో ఈ విషయం తెలిసైతే ఇప్పుడు పార్టీ వర్గాలు ఆందోళనలో ఉన్నాయి. హుటాహుటిన అయితే ఢిల్లీకి తరలి వెళ్తా ఉన్నారు. ప్రస్తుతము కేటీఆర్ ఢిల్లీకి పయనమయ్యారు. అదే మరి కాసేపట్లోనే పార్టీకి సంబంధించినటువంటి ఇతర ముఖ్య నేతలు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లబోతా ఉన్నారు. రైట్, థాంక్యూ నరసింహరావు.